ప్రభునామముకు స్తుతి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ధ్యానించడానికి మీ అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి నాతో పాటు మీరు వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మనం చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలను వాక్యం ద్వారా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. కనుక మీరు కూడా మీ యొక్క బైబిల్స్ని తెరిచి వాక్యాన్ని చూస్తే మంచిదని మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి అయిన దేవా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చిన ఆయన మా యొక్క పాపమును మా శాపమును భరించి నాయన మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, మాకు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి నీ నామములను దీవెనలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా దేవుడుగా మా రక్షకుడుగా మీరుండి నాయన ఆ వాక్యాన్ని నాయన తండ్రి నాయన మా జీవితాలు అన్వయించుకొని నా ప్రభు అర్థం చేసుకుని బ్రతుకుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాను దేవా. ప్రభా, ఈ వాక్య ధ్యానంలో నీ సహాయం అడుగుచున్నాము తండ్రి. ఈ యొక్క సహాయం అడుగుచుండగా తండ్రి నీ వాక్యమును ప్రభా తండ్రి ధ్యానించుతున్న మమ్మల్ని అందరినీ నా తండ్రి నీ సిలువ రక్తముతో కడిగి మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచిన ఆయన నీ యొక్క వాక్యము మాలో నిలిచి ఉండుటకు నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం చదువుతామండి. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు. ఇక్కడ చూద్దామండి వాక్యంలో, శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశములో శాపము నిండిపోయి ఉన్నది. ఆ దేశములో నివసించేటువంటి ప్రజలందరూ కూడా మరి దేవుని యొక్క ఉగ్రతను లేదంటే దేవుని యొక్క శాపాన్ని భరిస్తూ ఉన్నారని దేవుడు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను మరి వేసినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క శాపములు లేదంటే మన మీద ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన సమస్తమైన శాపము, సమస్తమైన పాపమును తీసివేయాలనంటే అది దేవుడికి మాత్రమే సాధ్యమండి. మరి ఎవరికి కూడా సాధ్యము కానటువంటిది. అయితే అవన్నీ తీసివేయడానికి పాప ఆకారములో ఉన్నటువంటి ఒక శరీరము అవసరము. ఆ శరీరము కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. ఆయన శరీరము పరిశుద్ధమైనది గనక తన ఏకైక కుమారుడిని ఈ లోకమునకు పంపించి ఆ యొక్క శరీరములో ఆ శాపమును పాపమును భరించుటకు ఆ యొక్క దేవాది దేవుని యొక్క మరి ప్రణాళిక అయినది. ఈ శాపమును ఆశీర్వాదముగా ఎలాగ మార్చాలి, ఈ యొక్క మన మీద ఉన్నటువంటి పాపమును ఆశీర్వాదకరముగాను కృపకరముగాను లేదంటే ఆయన నామములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దీవెనలు మన జీవితంలో ఎలా పొందుకోవాలనంటే పాప పరిహార్థముగా ఒక మనుష్యుడు అవసరం. పాప పరిహార్థ బలిగా అర్పించుటకు ఒకని జీవితము, ఒకని శరీరము, ఒకని ప్రాణము అర్పించవలసినటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు న్యాయవంతుడు. న్యాయం ప్రకారమే ఆలోచించే దేవుడు, న్యాయం ప్రకారమే ఆయన పనులు చేసేటువంటి దేవుడు కనుక ఆయనకు కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించి ధర్మశాస్త్ర ప్రకారము వచ్చేటువంటి శాపాన్ని తొలగించడానికి దేవుడు మరి ఒక గొప్ప ప్రణాళిక వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఒక్కసారి ధ్యానిద్దామండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి, మనము ఆది కాండములో ఉన్నటువంటి మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అబ్రహామునకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎన్నో దీవెనలు ఇచ్చాడు. అంతేకాదు ఆది కాండము 12వ అధ్యాయములో ఉన్న మొదటి భాగములో ఉన్నటువంటి వాక్య ధ్యానం మనము మరి గమనిస్తే దానిలో సమస్తమైన భూజనములు ఉన్నటువంటి సమస్తమైన వంశములు, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, సమస్త వంశముల నుండి వచ్చినటువంటి వారు, ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్క జనము, జనాంగము
దేవుని సొత్తైనటువంటి ప్రజలు, దేవుని బిడలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, మానవుడుగా ఈ లోకమునకు పుట్టినటువంటి మనుష్యులందరికీ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయా వంశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళి నీ ద్వారా ఆశీర్వదింపబడతారు, నీ ద్వారా దీవించబడతారు, నీ ద్వారా వారికి సమస్తమును నేను అనుగ్రహిస్తానని ఒక వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ వాగ్దానము, తండ్రి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనందరం పాపముగా, ఆ పాపం పరిహార్థముగా ఉన్నటువంటి ఆ శాపమును భరించవలసినటువంటి వారమై మనం ఉన్నప్పుడు, ఆ యొక్క పాపమును, ఆ శాపమును తీసివేసిన తర్వాతే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. కనుకనే అబ్రహాం, ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి నేను చదువుతూ ఉన్నానండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఎంత స్పష్టముగా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. ధర్మశాస్త్రం యొక్క శాపమును తొలగించడానికి యేసు ప్రభులు వారు శాపమై ఉన్నారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. మరి ఈ యొక్క శాపమును తీసివేయడానికి ఆయన శరీరధారిగా ఈ లోకమునకు రావాలి. అందుకనే తండ్రితో సమస్తమైనటువంటి మహిమ ప్రభావాలు అందుకుంటూ ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నివసించుతున్నటువంటి ఆ ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని ఈ లోకమునకు మానవుడుగా పంపించి ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయములు అదే వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని కూడా మనకు ఆ వాక్యము ద్వారా ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఉన్నాడని స్పష్టమవుతూ ఉన్నది. అంతేకాదండి, ఇక్కడ ఇంకొక వాక్యము కూడా మరొకసారి ధ్యానం చేద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. చూసారండి ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకనగా మనం ఆయన యందు, మనమందరము కూడా ఆయన యందు దేవుని నీతగునట్లు. మనము నీతిమంతులము కాదండి, మనము పరిశుద్ధులము కాదు, లేదంటే మనము పరిశుద్ధమైన జీవితము జీవించేటువంటి వారము కాదు. ఏమాత్రము కూడా మనము పరిశుద్ధులుగా ఎంచబడము, నీతిమంతులుగా ఎంచబడము. అయితే ఆయన నీతి మనలను నీతిమంతులుగా చేస్తుందంట. ప్రభునామన మహిమ కలుగును గాక. ఆయన నీతి మనలను నీతిమంతులుగా మారుస్తుంది. ఆయన మనందరి ఎడల, మనందరి జీవితాల్లో ఉన్నటువంటి పాపమును ఆయన తీసుకుని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు మానవుడుగా అని ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తున్నది. దేవుని నీతగునట్లు పాపం ఎరగనటువంటి ఆయన, పాపము ఎరగలేదండి. ఆయన పాపముకు సంబంధించినటువంటి మరి మనిషి కాదు. ఆ యొక్క యేసు ప్రభులు వారు పాపముకి ఆయన ఎంతో దూరస్తుడు. పాపము చేయనటువంటి మనుష్యుడుగా ఆయన ఈ లోకములో ఉన్నాడు. ఆయనే ఒక మాట అంటున్నాడు, మీలో ఎవరైనప్పటికీ కూడా నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా అని సమాజమునకు, ఈ మనుష్యులకు, ఈ ప్రపంచానికి ఒక సవాలు విసురుతూ ఉన్నాడు ఆయన. ఎవ్వరు కూడా ఆయన జీవితంలో తలంపులలో కానీ, మాటలలో కానీ, చేతలలో కానీ, ఆయన జీవిత విధానములలో కానీ ఎక్కడ కూడా పాపం ఉన్నదని స్థాపించబడడానికి ఎవ్వరికి కూడా ఆస్కారం లేదు. ఎందుకనగా ఆయన లోకములో పాపరహితుడిగా జీవించి ఉన్నాడు, పాపానికి దూరముగా జీవించి ఉన్నాడు. అయితే మనందరినీ కూడా అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో రావాలని ఆయన ప్రేమను కనపరుస్తూ, ఆయన దయను కనపరుస్తూ, ఆయన కనికరాన్ని మనకు కనపరుస్తూ, మన పాపమును ఆయన మీద వేసుకుని, మన శాపమును ఆయన భరించి ఈ లోకమునకు మానవుడిగా వచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక అండి, ఎంత గొప్ప ప్రణాళిక అండి. మన కోసం పాపమెరుగనటువంటి ఆయన మన కోసం పాపముగా చేసి ఉన్నాడట. ఒక మాట నేను అడుగుతూ ఉన్నానండి, ఆ దేవాది దేవుడికిను సృష్టికర్త అయినటువంటి తండ్రికి ఎవరి ఎడల ఎక్కువ ప్రేమను కనపరుస్తూ ఉన్నారు?
ఆలోచించండి, మీరు ఎవరి ఎడల ఎక్కువ ప్రేమను కనపరుస్తున్నారు? ఆయన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారినా, లేదంటే మనలనా అని మనము ఆలోచిస్తే ఖచ్చితంగా మనలనే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కుమారుణ్ణి మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఆ కుమారుణ్ణి మన కొరకు, మన పాపముల గురించి, మన శాపము తీసివేయడానికి తన ఏకైక కుమారుణ్ణి పంపించి ఉన్నారు. తన ఏకైక కుమారుణ్ణి బలర్పించడానికి, బలియాగము సమర్పించడానికి, ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి పంపించినాడు. మన కోసం పాపరహితుడుగా ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి పాపమై ఉన్నట్లుగా ఈ లోకమునకు పంపించి ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రణాళిక మనము చూస్తూ ఉన్నామండి ఈ వాక్యము ద్వారా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండియు, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకములో జీవించి ఉన్నాడు. కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆ యొక్క తండ్రిని విడిచిపెట్టుట, ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టుట, మహిమ ఘనత ప్రభావములు అనుక్షణము ఆరోపించుకున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి ఈ యొక్క ప్రభుల వారు విడిచిపెట్టకూడనటువంటి పరిస్థితి అది. ఏమాత్రము కూడా విడిచిపెట్టకూడదది. కానీ మనందరి గురించి, ఈ లోక పాపముల గురించి, ఈ లోక మానవాళి గురించి, లోకస్తులు మరి లోకములో ఉన్నటువంటి మనుష్యులైనటువంటి ప్రతి ఒక్కరి యొక్క పాపమును తీసివేయడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించుటే కాకుండా ఆ యొక్క మరి తండ్రి యొద్ద స్తుతి యాగములు అందుకున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభుల వారు మరి విడిచిపెట్టాడండి ఆ యొక్క స్థలమును, ఆ యొక్క మహిమను, ఘనత ప్రభావములు అందుకుంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుండి ఆయన బయటికి వచ్చి ఉన్నారు. సింహాసనాన్ని విడిచిపెట్టారు, మహిమా స్థలాన్ని విడిచిపెట్టారు, పరిశుద్ధ స్థలముని విడిచిపెట్టి పాప పంకిలమైనటువంటి ప్రపంచములోనికి ఒక పరిశుద్ధుడు అడుగుపెట్టాడు. ఎందుకంటే మనందరి నిమిత్తము గొప్ప త్యాగం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్రిఫైస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటే మన గురించి చెయ్యాలి, దేవుడంటే మన కొరకు ప్రాణం పెట్టాలి, దేవుడంటే మన కొరకు రక్తము కార్చాలి, దేవుడంటే ఆ పరలోకమును మనము అందుకోవడానికి, లేదంటే పరలోక స్థానమును మనం సంపాదించుకోవడానికి ఆలోచన చెయ్యాలి, ప్రయత్నము చెయ్యాలి, త్యాగము చెయ్యాలి. ఇవన్నీ కూడా యేసు ప్రభులు వారు చేసి ఉన్నారు. తండ్రి యొక్క ప్రణాళికతో, తండ్రి యొక్క ఆలోచనతో యేసు ప్రభులు వారు, ఆయన ఏకైక కుమారుడైనటువంటి ఆ యేసు ప్రభులు వారు చేసి ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా మనం రాయబడిన వాక్యాన్ని మరొకసారి చదువుదామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికలా పుట్టాడు. చూడండి, చాలా మందికి ఇది అర్థం అవ్వదు. ఆయన కూడా మనుష్యులే కదా, ఆయన కూడా ఒక అవతారం కదా, ఆయన కూడా ఒక మానవుడిగా వచ్చి ఉన్నాడు కదా అని చాలా మంది అర్థం చేసుకోనకుండా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ చూడండి, మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకొని ఉన్నాడు. దాసుడిగా ఆయన శిష్యులకు కానీ తన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారికి కానీ అనేకమైన సేవలు చేసినట్లుగా చరిత్ర రాయబడినటువంటి సువార్తలలో మనం చూస్తాం. దాసుని స్వరూపము ధరించుకుని ఉన్నాడు, మనుష్యుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా, తనంతటికి తనమే ప్రాణం ఇచ్చాడు, తనంతటికి తానే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, తనంతటికి తానే ఆయన ప్రాణం ఇచ్చాడు, తనంతటికి తానే ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయనను సంపూర్తిగా రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి, ఆయన నామములో ఉన్నటువంటి సమస్తాన్ని మనకు అర్పించాడు. ఆయన ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుకనే ఇక్కడ కూడా మనము ఇంకొక వాక్య ధ్యానం కూడా మనం ఇక్కడ చూద్దామండి. రోమిలి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనములో ఉన్నటువంటి 2వ భాగమును మనం చదువుకుందాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము, చూడండి మరలా ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాం, ఈ లోకములో మనం మొట్టమొదట చదివినటువంటి వాక్య భాగమును లేశములో
లేదంటే ఈ ప్రపంచంలో పాపమున్నది, ఈ ప్రపంచంలో శాపమున్నది, మనం ఎన్నో ఆ యొక్క పాపములను చేసి పాపులుగా జీవిస్తూ ఈ లోకము పాపముతో నిండిపోయి ధర్మశాస్త్రం ప్రకారము ఉన్నటువంటి ఆ శాపముతో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన చూస్తూ ఈ యొక్క పాపమును శాపమును తొలగించాలని ఒక నిర్ణయం చేసుకున్నటువంటి ఆయన ఏ రీతిగా తీసేయాలి, నా బిడ్డలైనటువంటి మనుష్యుల మీద ఉన్నటువంటి ఆ పాపం ఏ రీతిగా తీయాలి, ఏ రీతిగా ఆ యొక్క శాపాన్ని తీసివేయాలనే ప్రణాళిక చేసినప్పుడు ఇక్కడ మనకు దానికి సమాధానం కనపడుతూ ఉన్నదండి ఈ వాక్యము ద్వారా. అదేమనదుగా, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడని, పాప పరిహార్థము నిమిత్తము. చూడండి, దేవుడు న్యాయవంతుడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి దేవుని బిడ్డలారా, న్యాయవంతుడు గనక ఆ పాపాన్ని శాపాన్ని తీసివేయాలంటే ఒక పరిశుద్ధుడు అవసరం. కనుకనే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శిక్షను అనుభవించాడు. శిక్షను సంతోషముగా ఆయన స్వీకరించాడు. ఆయన పడినటువంటి వేదన నిమిత్తము తృప్తి పొందాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా ఆయన తృప్తి పడ్డాడు. ఆయన శ్రమ అనుభవిస్తూ, ఆయన అవమానం భరిస్తూ, ఆయన ఆ రక్తాన్ని కారుస్తూ భయంకరమైనటువంటి ఆ శరీరములో ఉన్నటువంటి ఆ గాయాల యొక్క బాధను అనుభవిస్తూ తృప్తి పడ్డాడు. ఎందుకనగా, నా ప్రజలైనటువంటి వారిని నేను రక్షించబోతున్నాను, నా ప్రజలైనటువంటి వారిని పాపం విమోచన నేను చేస్తున్నాను, నా ప్రజలైనటువంటి నా బిడ్డలను నేను రక్తము కార్చి వారికి విమోచన అనుగ్రహిస్తూ ఉన్నానని ఆయన తృప్తి పడ్డాడంటండి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత గొప్ప లోకరక్షకుడు ఆయన. లోకాన్ని రక్షించేటువంటి దేవుడు, పేరుకు సార్థకము చేసుకున్నటువంటి వాడు నిజమైన దేవుడు. పేరును సార్థకము చేస్తూ ఆయన నామములో ఉన్నటువంటి సమస్తమైనవి అనుగ్రహించుటకు ఆయన పడిన తపన, ఆయన పడిన వేదన అంతా ఇంత కాదు దేవుని బిడ్డలారా. ఈ పాప శరీరాన్నితో మరి ఈ లోకానికి పంపించాడంట. మరొకసారి నేను చదువుతున్నాను ఈ వాక్యమును. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసినటువంటి పనిష్మెంట్, మనం పొందవలసినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ యొక్క అవమానమును ఆయన పొందుకొని మనకు రక్షణనిచ్చాడండి. మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. దేవుడి లోకమునకు మానవుడిగా వచ్చాడంటే చాలామంది నమ్మరండి. దేవుడి లోకమునకు మానవుడిగా ఉన్నాడు అని అంటే చాలామంది నమ్మరు. ఆయన కూడా అందరిలాగానే అనేటువంటి వాడు ఉన్నారు. ఆయన దేవుడైతే ఆయన మరణిస్తాడా అనేటువంటి వారు ఉన్నారు. దేవుడైతే రక్తాన్ని కారుస్తారా అనేటువంటి వారు ఉన్నారు. దేవుడైతే దెబ్బలు కొట్టించుకుంటాడా అనేటువంటి వారు ఉన్నారు. దేవుడైతే అవమానం పొందుకుంటారా అనేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకములో. వీరికి తెలియదు ఈ యొక్క విషయము. మన ప్రభువు అయితే మనకు వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన శాపగ్రస్తుడు కాదు. మన శాపాన్ని భరించి ఆయన శాపగ్రస్తుడయ్యాడండి. ఆయన పాపి కాదు. మన పాపము ఆయన తీసుకొని ఆయన పాపిగా మారబడ్డాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపము ఆకారముతో ఆయన ఆ సిలువ మీద వేలాడాడండి. అందుకనే ఆ యొక్క సిలువలో వేలాడుచున్నటువంటి తన ఏకైక కుమారుని, ఆయన వరమైనటువంటి ఆ దేవుడని, ఆ జగతైక కుమారుని ఆ తండ్రి పైనుండి చూస్తూ ఆయన ముఖాన్ని తిప్పుకున్నారు. అందుకనే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసు ప్రభుల వారు ఏడుస్తూ ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. యేసయ్య సిలువ మాటల్లో ఉన్నటువంటి ఒక మాట అది. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు శాపమయ్యాడు. ఆయన మన కొరకు పాపిగా మార్చబడ్డాడు. ఆయన మన కొరకు సమస్తాన్ని అనుభవించాడు. ఆయన దేవుడై ఉండి కూడా ఆయన మానవుడయ్యాడు.
ఇది తెలియదు చాలామందికి. దేవుడై ఉండి కూడా ఆయన మానవుడయ్యాడు. పాప ఆకారమైనటువంటి మానవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపములను పరిష్కరించడానికి ఆ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన కొరకు దేవుడై ఉన్నటువంటి ఆయన, ఏకైక కుమారుడైనటువంటి ఆయన మన కొరకు శాపమయ్యాడు, మన కొరకు పాపమయ్యాడు, మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు, మన కొరకు వేదనను అనుభవించాడు, మన కొరకు ఆయన బాధలను అనుభవించి ఉన్నాడు, మన కొరకు అవమానాన్ని మరి భరించాడు. ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా మనం పాపం చేస్తూ ఉంటే, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఇంకా మనము శాపముతో నిండినటువంటి వారమై ఉంటే, ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి సమస్తాన్ని చేస్తూ వాక్యమును పక్కన పెట్టేసి దేవుని భయము లేకుండా ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నావేమో. వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మాట్లాడుచున్నాను ప్రభు పేరట. నేను ఇంకా నువ్వు దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించక, ఇంకా దేవునిని దూరం పెడుతూ, ఏ విధముగా ఏ ఆలోచన వస్తే అదే విధముగా, ఏ యొక్క పని చేయాలని తలంపు వస్తే అదే విధముగా నువ్వు చేస్తూ దేవుని యొక్క మరి ఇచ్చినటువంటి త్యాగమును, నీ కొరకు దేవుడు అర్పించిన త్యాగమును, నీ కొరకు దేవుడు అర్పించినటువంటి ఈ ప్రాణాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఇంకను యేసు ప్రభులు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉన్నావా? ప్రశ్న వేస్తున్నాను దేవుని బిడ్డలారా. మీరొక్కసారి ఆలోచించండి. నీ కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఈ పాప పంకిలమైనటువంటి శరీరాన్ని ఆయన తీసుకున్నారు. ఎంత గొప్ప త్యాగము చేసినటువంటి మరి దేవాది దేవుడు కాక ఇంకెవరున్నారండి? ఆయనే గనక మన శాపాన్ని తీసుకోకపోతే, ఆయనే గనక మన పాపాన్ని తీసుకోకపోతే, శాపగ్రస్తులమై వేలాడవలసినటువంటి మన యొక్క మరి జీవితాలను ఆయన పక్కన పెట్టి ఆయనే మన కొరకు అర్పించినటువంటి గొప్ప త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. నా కోసమేనా ఈ యొక్క సిలువ యాగము, నా గురించేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఎంత బాగుంటుందండి. కలవరిలో నేను పడినటువంటి శ్రమలు ఒక్కసారి ఆలోచించని ప్రభు ఈ యొక్క సమయంలో మనల్ని అడుగుచున్నాడు. అది నా గురించేనా ఈ కలవరి శ్రమలు, నా గురించేనా ఈ యొక్క బాధలు, నా గురించేనా ఈ త్యాగం అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎంతో మంచిది దేవుని బిడ్డలారా. ఒకవేళ ఇది ఆలోచించకపోతే నీ ఎడల ఆయన చేసిన త్యాగము ఒకవేళ వ్యర్థమైపోతుందేమో. ఒకవేళ ఈ రీతిగా నువ్వు ఆలోచించకపోతే నీ నిమిత్తము ఆయన కార్చిన రక్తము వ్యర్థమైపోతుందేమో నీ జీవితంలో. నీ గురించి ఆయన అర్పించినటువంటి ప్రాణం వ్యర్థమైపోతుందేమో. ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అని వాక్యము సెలవిస్తున్నది. నిర్లక్ష్యము చేయొద్దు. రక్షణను చాలా ఈజీగా తీసుకోబాకండి. రక్షణను మరి చాలా చాలా తేలిగ్గా తీసుకోకండి. ఎందుకనగా ఆయన ప్రాణాన్నిచ్చి రక్తాన్ని కార్చి త్యాగము చేసి సిలువను భరించి సిలువను సహించి దెబ్బలు పొందుకొని గాయాలను ఆయన శరీరములో దాదాపు 4000 గాయాలు ఆయన శరీరంలో అయినాయటండి. 4000 గాయాలను నీ గురించి నా గురించి ఆయన పడ్డాడు. దేశములో ఉన్నటువంటి సమస్తమైన పాపాన్ని తీసివేయడానికి, ప్రపంచములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి చేసినటువంటి పాపాన్ని తీయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి అర్పించినటువంటి త్యాగమును మర్చిపోతు దేవుని బిడ్డలారా. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. పాపరహితుడుగా ఉండి పాపి అయ్యాడు. నిర్దోషుడైనటువంటి ఆయన దోషిగా ఆయన నిలవబడ్డాడు.
ఈ త్యాగాన్ని మనం మర్చిపోతే దేవుని బిడ్డలారా, రక్షణ ఇంకను తీసుకొనకపోతే ఇంకను తీసుకున్నటువంటి వారు దయతో తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒకవేళ తీసుకున్నటువంటి వారైతే దేవుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను కాపాడుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు నాయన మానవుడిగా ఈ లోకానికి వచ్చిన దేవా, నీకు వందనాలు. నువ్వు అద్వితీయ దేవుడివై ఉండియు కూడా, దేవుని ఏకైక కుమారుడై ఉండియో కూడా నాయన, దేవుడు వరముగా ఉన్నటువంటి నీవు నా తండ్రి మా కొరకు నాయన పాపముగా మార్చుకొని నా తండ్రి, దోషివలే నా తండ్రి నాయన, నిన్ను నీవు ప్రభా తండ్రి మలచుకొని నాయన మా దోషములను, మా పాపములను, మా అతిక్రమములను, మా అపరాధములను ప్రభా నీ మీద వేసుకుని, నీ శరీరం మీద వేసుకుని, నీ ప్రాణం మీద వేసుకుని నాయన మాకిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు. మాకిచ్చినటువంటి గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు మా కొరకు నాయన అర్పించినటువంటి నీ ప్రాణాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా. కృతజ్ఞులై బ్రతుకుట మాకు నేర్పించయ్యా. కృతజ్ఞత లేనటువంటి వారుగా మేము ఉంటూ ఉన్నాము నాయన. ఎల్లప్పుడూ నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను, ఎల్లప్పుడూ నువ్వు మాకు ఇచ్చినటువంటి నా తండ్రి నీ ప్రాణాన్ని బట్టి కృతజ్ఞులై బ్రతికి నాయన నీ అందు భయభక్తులు కలిగి బ్రతుకుట నా తండ్రి మాకు నేర్పించమని అడుగుతున్నాను. తండ్రి నాయన, నువ్వు చేసినటువంటి గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆత్మీయ సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.